ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నారు. ఇక నేను కూర వండుతున్న పొయ్యి మీద ఒక 10-15 సంవత్సరాల తర్వాత కూర వండుతున్న పొయ్యి మీద. నిన్న కూడా సొరకాయ కూర మంచిగా అయింది, అందుకే మళ్ళీ వండుతున్నా. ఇక గ్యాస్ బంద్ అయింది, ఇక్కడికి వచ్చిన కాంచి మంచిగా పొయ్యి మీద వండుకో తింటున్నాం అందరం మీద కూర్చొని. ఇక మా చిట్టలేమో ఆగుతలేదు, అసలు ఏడుతూనే ఉంది. మా తేజ్ బాగా ఏడుతున్నాడు. అమ్మ దాదా వంజయ్య ఇంకా సొరకాయ కూర అయితే వంకాయ కూర అయితే వండుతున్నా మంచిగా. నేను పొగ అయితే చచ్చిపోతున్నా, పొగ కళ్ళు మండుతున్నాయి. కానీ మా అక్క పొయ్యి మీద ఉన్నానని చెప్పేసి పొయ్యి మీద వండుతున్నా. నిన్న కూడా 12 గంటలకు అన్నం వండుకున్నాము. ఆకలి అయిందని అందరూ అని చెప్పేసి ఇలా తొందరనే మొదలు పెట్టినాను అనమాట. మా వాళ్ళు అందరు ఎటో పోయారు. నేను కూర కాడ కూర్చున్నా. కోతులు వస్తే ఏం లేదు, మొత్తం ఆగం చేస్తే అని ఈయనే కూర్చున్నా. కూర పొయ్యి మీద వేసినా ఇక చూసుకుంటూ కూర్చున్నా అన్నమాట. మంచిగా వంకాయ కూర చేస్తున్నాను. 2 గ్లాసుల సరే పెడతా. బియ్యం పెట్టాలంటమ్మా. ఎల్లుండి 21 మా చెల్లె కొడుకుది అన్నమాట. ఇక వాళ్ళు ఎల్లుండి వెళ్ళిపోతారు. సోమవారం కన్నా మంగళవారం అన్నా మేము వెళ్ళిపోతాం. కుమ్రేలు పోదాం అనుకుంటున్నాం. సోమవారం రోజు ఏమో పోమో తెలియదు. ఇక్కడ నుంచి కొమరేలు మాకు చాలా దగ్గర, 5 కిలోమీటర్లు అంతే. వెళ్ళిపోయేద్దాం అనుకుంటాం దేవుడి దగ్గరికి. మరి ఏమవుతుందో తెలియదు. సో చూద్దాం. 21 అయిపోయాక పొగతో కళ్ళు మండుతున్నాయి నాకైతే. అయ్యో మా బుడ్డోడు పడుకున్నాడు మంచిగా. ఇక్కడ మా వాళ్ళంతా ఎడుకో బయటికి వేరు తిరగడానికి. అయితే ఏడివేరో చూద్దామని పోతున్నా. నిన్నం కూర తినమని పిలుద్దామని పోతున్నాం. ఏడివేరో అయ్యాం మరి పోతున్నాయి మెల్లి. మేము మా ఇంటి పుక్కటి ఇట్లా ఉంటుంది అన్నమాట. మేము దొరికి మా ఇల్లు వాడు ఎన్నో లాస్ట్ కూర్చున్నారు. పోయి తీసుకొస్తాయి ఇక పోయి మెల్లగా. తిరిగొచ్చిర్రు మంచిగా. ఇక ఏడేడా తిరిగొచ్చిర్రు అందరు ఊరంతా పోయి తొలుకొని వస్తాను. ఇక అందరి చిట్టి తల్లి బాయ్ ఆకలి అవుతుంది. చెట్టు, నిమ్మకాయ చెట్టు, పాలకూర అన్నీ పెట్టిందనమాట. నీళ్ళు పోతా ఉన్నారు. ఇక నిన్న మాట వేసిన గులాబీ ఇక అక్కడ పెట్టారు. పండుగ నీళ్ళు పోతా ఉన్నారు మంచిగా. అన్నిటి పెట్టారు గులాబీ చెట్టు. ఇవి కట్టెలు మంచిగా వాటి కోసం వంట చేయడానికి 21కి ఇవన్నీ తీసుకొచ్చాను నాన్న మంచిగా. ఇక వీడైతే ఇక ఇవి అడుగుతూ ఉన్నాం అనమాట. గ్యాస్ అన్నీ మంచిగా క్లీన్ చేస్తున్నాం. 21కి అందరు ఎవరైనా చూస్తే గలీజ్గా ఉంటుంది. మా నాన్న కూడా ఉంటాడు, క్లీన్ చేయడు కదా. సో అందుకని చెప్పేసి క్లీన్ చేస్తున్నా. మా అక్కనేమో స్నానం చెప్తుంది బుడ్డోడికి. మా చింతలు చూడ ఎట్లా ఆడుతుంది, మంచిగా ఆడుకుంటుంది. తేజ బ్రష్ ఇక్కడ నాది ఇచ్చే బ్రష్ గలీజ్ చేయకదాన్ని అంతే. ఇక సరదాగా మా ఇంటి మేము చాలా అవుతుంది. ఎక్కడ మెట్లు కూడా లేవు. మా నాన్న ఇచ్చారు వస్తే మంచిగా ఎక్కి ఎట్లుందో చూద్దామని ఎక్కినాం. చల్లకలు మా ఇల్లు ఒక రూమ్ గూనె పెంకులు, ఒక రూము రేకులు, ఇంకా 2 ల్యాబ్ అన్నమాట. అంటే అది 2 పాతవి, 2 కొత్తవి అన్నమాట. ఇక మా ఊరు ఇట్లా ఉంటుంది అన్నమాట. అంత పైకి అందట్లేదు, చెయ్యి నార్మల్గా చూపిస్తున్నాను. ఇక చూడండి ఇది మా ఇంటి చుట్టూ అన్నమాట. ఈ బిల్డింగ్ తాత కొడతాడు.